హాయ్ ఎవ్రీవన్. డేటా సైన్స్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక దాంట్లో నెంబర్ని ప్రెడిక్ట్ చేస్తాం. ఇంకో దాంట్లో ఎస్ఆర్ నోవా, గెలిచాడా ఓడాడా, పైకి వెళ్ళిద్దా కిందకి వెళ్ళిద్దా, క్యాన్సర్ ఉందా లేదా గేమ్స్ ప్రెడిక్ట్ చేస్తాం. సో నెంబర్ని ప్రెడిక్ట్ చేసేదాన్ని ఏమో రిగ్రెషన్ ప్రాబ్లం అని, కిందకి పైకి ఎస్ నో పాస్ ఫెయిల్ ఉంటే కనుక క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటాము. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఒక స్టూడెంట్ 90 నెంబర్ ఆఫ్ అవర్స్ చదివాడు, వాడికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో ఒక సెకండ్ ఆలోచించండి, ఇది రిగ్రెషన్ ప్రాబ్లమా క్లాసిఫికేషన్ ప్రాబ్లమా అని. ఓకే, సో సిన్స్ ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేసేది నెంబర్ కాబట్టి మార్క్స్ ఎన్ని వస్తాయి అని, కాబట్టి అది ఒక రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ కొన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఒక నిమిషం. ఓకే, సో చేసుకొని డేటాను లోడ్ చేసుకున్నాం. లోడ్ చేసిన డేటా ఎలా ఉంది, డిఎఫ్ అని ఉంది కదా, దీన్ని చూడాలి అనుకుంటే కనుక లోడ్ డేటా ఒక నిమిషం లోడ్ అవుతుంది, ఒక నిమిషం అండి. సో ఇలా కనపడుతుంది డేటా. దీన్ని ఇంకా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి అనుకుంటే సేమ్ డిఎఫ్ డాట్ ఇన్ఫో అని ఒక కమాండ్ ఉంటుంది. డిఎఫ్ డాట్ ఇన్ఫో అని ఒక కమాండ్ ఉంటుంది. ఇంకో కమాండ్ పేరు ప్లస్ అని నొక్కండి, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. ఓకే, తర్వాత ఎక్స్ అనే వేరియబుల్లో వై అనే వేరియబుల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి షిఫ్ట్ ఎంటర్ బటన్ నొక్కుంటే వెళ్ళినా, లేకపోతే ప్లే బటన్ నొక్కిన సెల్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. 25% డేటా చూపించట్లేదు. ఇంతకుముందు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ వాడాం లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ వాడుతున్నాం. ఓకే, ఎందుకంటే నెంబర్ని ప్రెడిక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, చేసుకున్న తర్వాత ట్రైన్ స్కోర్ అంతా 0.9601. 96% వాడి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినా కానీ వాడు 96% ఆన్సర్ చెప్తుండవు. టెస్ట్ స్కోర్ ఎలా ఉందంటే 97% ఆన్సర్ చెప్తుండవు. ఓకే, వీడు కొంచెం రీజనబుల్గా ఉన్న స్టూడెంట్, చదివిన దాంట్లో బట్టి కొట్టకుండా లాజిక్ ప్రకారం పోతుండే వీడు. ఓకే, సో ఇక్కడ ఇందాక క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనం ఎక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనుకున్నాం. కానీ రిగ్రెషన్ ప్రాబ్లంలో నీకు ఆర్ స్క్వేర్ ఎర్రర్ అని, మీన్ స్క్వేర్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ విధి క్లయింట్ గడికి ఇచ్చాక వాడు ఇక్కడ ఆడుకుంటాడు ఇన్పుట్లు మార్చుకుంటా. ఓకే, దాని తర్వాత సింగిల్ కాలం ఉంది, నీకు అర్థం కాదు ఈ గ్రాఫ్. ఇక్కడ కూడా సేమ్ మల్టిపుల్, ఇది కూడా డెసిషన్ ట్రీ కాబట్టి, ర్యాండమ్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ కూడా మల్టిపుల్ ట్రీస్ ఉన్నాయి. నువ్వు 3 ట్రీలే వాడుతున్నావు ఇక్కడ, బట్ యూ కెన్ యూజ్ ఎనీ నెంబర్ ఆఫ్ ట్రీస్. ఓకే, సో ఇప్పటి వరకు కూడా మీరు లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్, ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్, ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ చూశారు. మొత్తం 5 ఆల్గరిథమ్స్ చూశారు. సేమ్ అదే ఎందుకు చెప్తున్నారంటే మీరు ఒకటే లైన్ చేంజ్ చేసేది. ఓకే, ఇక రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ తర్వాత ఎవాల్యూషన్ మెట్రిక్స్, క్లాసిఫికేషన్ మొత్తం సేమే ఉంటాయి. ఓకే, సో డేటా లోడింగ్, డేటా అండర్స్టాండింగ్, డేటా క్లీనింగ్, ట్రైనింగ్ ద మోడల్, ప్రెడిక్టింగ్ ద మోడల్, గెటింగ్ ద ఎవాల్యూషన్ మెట్రిక్స్, ఇవే హై లెవెల్ మనం చేసే స్టెప్స్ అనమాట.